Hello students, welcome to our channel Syam Academy of Chemistry. So in this session we are going to discuss about some important examples in the point of examination in the aspect of CSIR exam and IIT JAM exam and also IIT JEE mains exam. This class is very important. Please focus on the class. Try to understand what I am telling in the class. Okay. ఈరోజు మనం ఈరోజు సెషన్లోని ఐఐటి జేఈ మెయిన్స్కి సంబంధించి అలాగే ఐఐటి జామ్ ఎగ్జామ్కి సంబంధించి అలాగే సిఎస్ఐఆర్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి ఈరోజు క్లాస్ని మీరు చాలా జాగ్రత్తగా ఫోకస్డ్గా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో డెఫినెట్గా వన్ క్వశ్చన్ అనేది ఈ కాన్సెప్ట్ నుంచే మ్యాక్సిమం ఆఫ్ ది ఎగ్జామ్స్ నేను గమనించాను. సో లెట్ us go to the concept. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే what the concept that we are going to discuss today is charge separation. So what is the importance of charge separation? So charge separation is very important concept in aromaticity. So due to this charge separation, so there is a phenomenon of aromaticity and also there is a phenomenon of dipole moment. సో ఈ టూ ఫినామినాస్ అనేవి కేవలం ఛార్జ్ సపరేషన్ అనే కాన్సెప్ట్ నుంచే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రావడం జరుగుతుంది. సార్ ఫస్ట్ చూద్దాం. సో మనం ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే సో దీంట్లో ఈ కాంపౌండ్లో ఛార్జ్ సపరేషన్ ఎలా ఉంటుంది చూడండి. కాంపౌండ్ ఎనీ అరోమాటిక్ కాంపౌండ్ అది తన స్టెబిలిటీ కోసమే ట్రై చేస్తుంది, అవునా? సో స్టెబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది ఆ కాంపౌండ్కి? సో దాంట్లో ఎప్పుడైతే అరోమాటిసిటీకి సంబంధించిన లక్షణాలు ఎప్పుడైతే దానికి వచ్చినాయో అప్పుడు అది స్టేబుల్గా మారుతుంది. ఇక్కడ చూద్దాము దీనికి అరోమాటిక్గా ఇది ఎప్పుడు మారుతుంది. సో ఎప్పుడైతే ఈ మధ్యలో ఏదైతే ఎక్సో డబుల్ బాండ్ ఉందో ఈ ఎక్సో డబుల్ బాండ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఏదైనా ఒక రింగ్ వైపుకి ఆ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక రింగ్కి పాజిటివ్ ఛార్జ్ ఒక రింగ్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో చూద్దాం ఇక్కడ మోస్ట్ ఫేవరబుల్ స్ట్రక్చర్ ఏదంటే మోస్ట్ ఫేవరబుల్ ఫినామినా ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఈ 5 మెంబర్ రింగ్ వైపుకి షిఫ్ట్ అవుతుంది, అవునా? ఇది ఎందుకు ప్రిఫర్ అవుతుంది? సో ఇలాగ షిఫ్ట్ అవ్వడం వల్ల మనం కనుక గమనించినట్లయితే ఈ 3 మెంబర్ రింగ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది, ఈ 5 మెంబర్ రింగ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది, అవునా? సో మీరు కనుక గమనించినట్లయితే ఈ రింగ్ కూడా అరోమాటిక్ రింగ్గా మారింది, అలాగే ఈ రింగ్ కూడా అరోమాటిక్ రింగ్గా మారింది, అవునా? ఎందుకంటే చూసినట్లయితే ఇక్కడ మనకి హుకెల్ రూట్ని సాటిస్ఫై చేసే 6 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేసినాయి. ఇక్కడ కూడా ఇది కూడా అరోమాటిక్ నేచర్ని కలిగి ఉంది. కాబట్టి ఈ కాంపౌండ్ అనేది బోత్ ఆర్ అరోమాటిక్. ఇది అరోమాటిక్ రింగే, ఇది కూడా అరోమాటిక్ రింగే. సో అక్కడ ఛార్జ్ సపరేషన్ అనేది ఈ రకంగా జరుగుతుంది, అవునా? అది సో డైపోల్ మూమెంట్ కూడా దాన్ని బట్టే దానికి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం ఛార్జ్ సపరేషన్ అనేది ఏ రకంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనందరికీ తెలుసు సైక్లోహెప్టాడైనల్ క్యాటైన్ అనేది అరోమాటిక్ కాంపౌండ్, అవునా? అలాగే ఇక్కడ చెప్పుకున్నట్టే మనం సైక్లోపెంటాడైనల్ యానైన్ అనేది అరోమాటిక్ కాంపౌండ్, అవునా? ఎందుకంటే ఈ రెండు స్ట్రక్చర్స్కి కూడా ఈ రెండు అయాన్స్కి కూడా అరోమాటిక్ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఇటు సైక్లోపెంటాడైనల్ మీదకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ సైక్లోహెప్టాట్రైన్ మీద మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది, ఈ సైక్లోపెంటాడైనల్ రింగ్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దానివల్ల దానికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటండి, ఇక్కడ ఇది కూడా అరోమాటిక్గా మారింది, ఇది కూడా అరోమాటిక్గా మారింది, అవునా? సో దిస్ ఈజ్ అరోమాటిక్, దిస్ ఆల్సో బికేమ్ అరోమాటిక్. సో బోత్ ఆర్ గెటింగ్ స్టెబిలైజ్డ్, అవునా? అది కాబట్టి ఈ స్ట్రక్చర్ అనేది ప్రిఫరబుల్గా అరేంజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ఎగ్జామ్స్లో కనుక మనం గమనించినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది నేను గమనించాను. సో ఆ ఎగ్జాంపుల్స్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సరే
ఫస్ట్ క్వశ్చన్ ఏమిస్తాడంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాడనమాట. సో ఇన్ దట్ ఎగ్జామ్ సో హీ విల్ గివ్ దీస్ 2 కాంపౌండ్స్ ఇచ్చి సో విచ్ ఆఫ్ ద కాంపౌండ్ షోస్ పోలరైజేషన్ అని అడుగుతాడు. అప్పుడు మనం దాని యొక్క ప్రాపర్టీని చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి ఈ 2 ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసినట్లయితే దీంట్లో డ్యూ టు ద ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ ది ఆక్సిజన్ యాటమ్ ద ఎలక్ట్రాన్ పేర్ షిఫ్ట్స్ టువర్డ్స్ ది ఆక్సిజన్. అవునా, అప్పుడు ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందండి ఇక్కడ మనకి సో హియర్ వి గెట్ దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఆన్ దిస్ రింగ్. అవునా, ఆక్సిజన్ మైనస్. సో కెన్ యూ సీ ఎనీ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్? ఉంది, ఎందుకంటే దిస్ కాంపౌండ్ ఈజ్ అన్ అరోమాటిక్ స్ట్రక్చర్. కాబట్టి ఈ కాంపౌండ్ అనేది పోలరైజేషన్ని షో చేస్తుంది. కానీ ఈ కాంపౌండ్కి ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఆక్సిజన్ వైపుకి షిఫ్ట్ కావడం వల్ల దెర్ ఈజ్ నో ఎనీ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ కాంపౌండ్ అనేది పోలరైజేషన్ షో చేయదు. సో దిస్ కాంపౌండ్ విల్ నాట్ షో ఎనీ పోలరైజేషన్, ఓన్లీ దిస్ కాంపౌండ్ షోస్ పోలరైజేషన్ డ్యూ టు బికాస్ ఆఫ్ ద అరోమాటిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ ఇన్ దిస్ కాంపౌండ్. ఓకే, అలాగే సో అమాంగ్ ద బోత్ దీస్ కాంపౌండ్స్ సో విచ్ వన్ హ్యావ్ మోర్ డైపోల్ మూమెంట్ అని అడిగినప్పుడు కూడా మనం ఈ కాంపౌండ్ని ప్రిఫర్ చేయాలి. అవునా, అది సరే. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూద్దాం. సో ఇన్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ హీ ఆస్క్ సో సింప్లీ హీ విల్ గివ్ దీస్ 2 కాంపౌండ్స్ దెన్ హీ విల్ ఆస్క్ యూ దట్ సో విచ్ ఆఫ్ దోస్ షోయింగ్ మోర్ అరోమాటిక్ అని అడుగుతాడు. అవునా, అప్పుడు మనం ఎలాగా టెస్ట్ చేయాలి దాన్ని మనం చూసినట్లయితే ఎర్లియర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఎప్పుడైతే ఎక్సో డబుల్ బాండ్ మీద ఎలక్ట్రాన్ వితరాయిన్ గ్రూప్స్ ఉంటాయో, ఓకేనా, సో ఇక్కడ ఈ 2 సైనైడ్ గ్రూప్స్ కూడా ఎలక్ట్రాన్ వితరాయిన్ గ్రూప్స్ అని మనకు తెలుసు. అవునా, సో ఏమవుతుంది ఈ ఎలక్ట్రాన్ పెయిర్ని అది తన వైపుకి షిఫ్ట్ చేసుకుంటుంది ఆ కార్బన్ మీదకి. సో కాబట్టి అల్టిమేట్గా సో ఈ రింగ్ మీద ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఇక్కడ ఒక అడ్వాంటేజ్ వస్తుంది. సో దిస్ కాంపౌండ్ ఈజ్ అన్ అరోమాటిక్ స్ట్రక్చర్. అవునా, కాబట్టి ఈ 2 కాంపౌండ్స్లో కూడా ఈ కాంపౌండ్కి అరోమాటిసిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కాంపౌండ్ షోస్ మోర్ డైపోల్ మూమెంట్. అది అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లోని ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు ఫోకస్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ కాంపౌండ్ని డీప్రోటనైజేషన్ చేసినప్పుడు ఓకేనా ఆ ఫామ్ అయ్యే కాంపౌండ్ అనేది స్టేబుల్గా ఉంటుందా లేదంటే ఈ అయాన్ అనేది స్టేబుల్గా ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు మనం డీప్రోటనైజేషన్ కనుక చేస్తే మనకి ఏమవుతుంది చూద్దాం. లెటస్ చెక్. ఇక్కడ ఒక సింగిల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అవునా, హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ అవుతాయి కాబట్టి. సో దానివల్ల ఏమవుతుందంటే దీనికి అల్టిమేట్గా సో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ ఫార్మ్డ్. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఏం స్ట్రక్చర్ అది ఒక యాంటీ అరోమాటిక్ కాంపౌండ్. అవునా, ఇది ఒక యాంటీ అరోమాటిక్. సో డ్యూ టు ఎలిమినేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్రమ్ దిస్ అయాన్ సో దిస్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్. సో దిస్ కాంపౌండ్ ఈజ్ సింప్లీ అన్ యాంటీ అరోమాటిక్. కాబట్టి ఈ కాంపౌండ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా, ఈ కాంపౌండ్ కన్నా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇఫ్ ద ఎగ్జామినర్ విల్ గివ్ దీస్ 3 ఎగ్జాంపుల్స్ దీస్ 3 కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు ఈ 3 కాంపౌండ్స్లో కూడా విచ్ కాంపౌండ్ ఈజ్ గోయింగ్ ఫర్ డీల్సాల్డర్ రియాక్షన్ అని అడుగుతాడు. అవునా, సింప్లీ అప్పుడు మనం ఈ 3 కాంపౌండ్స్లో విచ్ కాంపౌండ్ వి షుడ్ ఆప్ట్ ఎలాగ చూద్దాం. మీరు కనుక గమనించినట్లయితే ఫస్ట్ కాంపౌండ్ దిస్ వన్ ఈజ్ సెకండ్, దిస్ వన్ ఈజ్ థర్డ్. అవునా, ఈ 3 కాంపౌండ్స్లో కూడా డ్యూ టు ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్ సో దిస్ ఎలక్ట్రాన్ పేర్ షిఫ్ట్స్ టువర్డ్స్ ది ఆక్సిజన్ యాటమ్. ఓకే, అల్టిమేట్లీ ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందండి ఒక అరోమాటిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ అరోమాటైజ్డ్.
ఓకే, సో దట్ ఈజ్ aromatic. Aromatic అంటే దాని అర్థం ఏంటి? అది స్టేబుల్ కాంపౌండ్ అని అర్థం. కాబట్టి స్టేబుల్ కాంపౌండ్ అయితే అల్టిమేట్లీ సో ఇట్ ఈజ్ స్టేబుల్ ఇట్ సెల్ఫ్. కాబట్టి అది ఎటువంటి రియాక్షన్కి కూడా ఇన్వాల్వ్ కాదు, అంటే డీల్సాల్టర్ రియాక్షన్కి అది ఇన్వాల్వ్ కాదు, దానికి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది దానికి. సో ఈ అడ్వాంటేజ్ని వదులుకొని అది డీల్సాల్టర్ రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం దానికి లేదు. నెక్స్ట్ ఇది చూద్దాం. అలాగే ఈ కాంపౌండ్ చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్. సో దెర్ ఈజ్ ఎ ఫార్మేషన్ ఆఫ్ aromatic compound, aromatic structure. So there is some charge separation. ఓకే, ఇది కూడా aromatic స్ట్రక్చర్ కాబట్టి సో దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అది కూడా డీల్సాల్టర్ రియాక్షన్కి పోదు. అట్ ది సేమ్ టైం అది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, నా స్ట్రక్చర్లోనే. కానీ ఈ కాంపౌండ్ చూసుకున్నట్లయితే అదే విధమైన రియాక్షన్ కనుక ఇది ఇన్వాల్వ్ అయినట్లయితే ఇదేమవుతుంది? దానికి ఒక యాంటీ aromatic ప్రాపర్టీ అనేది వచ్చేస్తుంది. అవునా? ప్లస్ మైనస్. అవునా? ఇది ఫామ్ అవుతుంది. కానీ ఈ స్ట్రక్చర్ అనేది నాట్ అట్ ఆల్ ప్రిఫర్డ్. ఎందుకంటే ఇది ఒక యాంటీ aromatic కాంపౌండ్ కాబట్టి యాంటీ aromatic కాంపౌండ్స్ అనేవి నాట్ అట్ ఆల్ స్టేబుల్ కాబట్టి సో దిస్ స్ట్రక్చర్ విల్ నాట్ బి ప్రిఫర్డ్. అవునా? అందుకని అదేం చేస్తుందంటే డీల్సాల్టర్ రియాక్షన్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కూడా మీకు అడిగే అవకాశం ఉంది. సో దిస్ కాంపౌండ్ నెంబర్ 2 ఈజ్ గోయింగ్ ఫర్ డీల్సాల్టర్ రియాక్షన్ అని మీరు ఆప్ట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. వెన్ వీఆర్ ట్రీటింగ్ దిస్ కాంపౌండ్ ఆన్ ప్రొటోనేషన్ మనం దాన్ని చేసినప్పుడు హైడ్రోజన్ అయాన్ అనేది ఏ ఆక్సిజన్ మీద యాడ్ అవుతుంది? అది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆన్ విచ్ ఆక్సిజన్ యాటమ్ ప్రొటోనేషన్ అక్కర్స్ అనేది క్వశ్చన్. సో ఏ ఆక్సిజన్ మీద అవుతుంది? ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే అబ్జల్యూట్గా సో ఈ ఆక్సిజన్ మీద కనుక ప్రొటోనేషన్ జరిగినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ రింగ్ అనేది 6 ఎలక్ట్రాన్స్తో ఒక aromatic నేచర్ని అది ఎక్వైర్ అయ్యి ఉంది. అవునా? ఇండైరెక్ట్గా. కాబట్టి ఆ ఆక్సిజన్ యాటమ్ మీద ఉన్న ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఆ ప్రొటోనేషన్కి ఏమాత్రము కూడా ప్రిఫర్ చేయదు. అందుకని ఈ ప్రొటోనేషన్ అనేది దీని మీద జరుగుతుంది. అవునా? అంతే. ఎందుకంటే బికాస్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ aromatic స్ట్రక్చర్ ఇన్ దిస్ కాంపౌండ్. సో దిస్ ఆక్సిజన్ యాటమ్ విల్ నాట్ ప్రిఫర్ ఫర్ ద ప్రొటోనేషన్ అట్ దిస్ పొజిషన్. అంతే. ఓకే, అది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. Look at this example. So when we are reacting this cycloheptatrienal cation with a ketone, okay, so this kind of structure is forming. Avuna? Aithe, so what is the mechanism? So which mechanism is involved in this reaction? So let us see. Let us check. మీరు కనుక గమనించినట్లయితే సో ఇన్ దిస్ కాంపౌండ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫార్మేషన్, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ పాసిబిలిటీ ఆఫ్ ఈనాల్ కాన్ఫిగరేషన్. అవునా? ఇక్కడ ఈనాల్ కాన్ఫిగరేషన్కి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈనాల్ అనేది ఎలా జరుగుతుందండి? సో ఇది ఆల్ కదా, ఈ నెల వస్తుంది. అవునా? సో దట్ ఈజ్ ఈనాల్ ఫార్మేషన్. ఇక్కడ ఈ CH2 అనేది అవునా ఇది మళ్ళీ ఇంటర్న్ ఈ కార్బన్ మీద అటాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంటర్న్ మళ్ళీ అది ఆల్ నుంచి మళ్ళీ ఈనోన్ కింద ఈ కాంపౌండ్ కింద మారుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెకానిజం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇన్ దిస్ కాంపౌండ్ సింప్లీ ద ఎగ్జామినర్ విల్ ఆస్క్ యూ this compound is showing a chemical shift value of 11.4 Y అని అడుగుతాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫినామినా ఆర్ సో వాట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ ఇట్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అడుగుతాడు. సో అప్పుడు ఏంటంటే మనం సింప్లీ సో వెన్ దిస్ కాంపౌండ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది.
దీంతో పాటుగా ఒక స్టేబుల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది, అవునా? ఆ స్టేబుల్ సొల్యూషన్ ఏంటి? సింప్లీ దట్ వన్. సో హియర్ ప్లస్ అండ్ BF4 మైనస్. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ స్టెబిలైజ్డ్. ఇది ఏ హైలీ అరోమాటిక్ కాంపౌండ్ కాబట్టి ఇది స్టేబుల్. So that is the reason. And also so here, so if we examine this compound in H1NMR, so we are getting the proton shift value is around 11.4. Okay, when we are observing the value around 11.4, then it is nothing but there is a electron deficiency. Okay, and in turn it is a cation, a stable cation is formed in this cyclopropanone. Adi idanamata. Okay, that is సంగతి. So it is very important. Next, so in this compound, okay, we know that cyclopropanone is somewhat unstable because due to the angle strain in itself. Okay, అంతవరకు బాగానే ఉంది. But here you can see that, so here it is a methyl group, a alkyl group is attached to the carbon atom, so behind the double bond. Actually this is very reactive, but it is somewhat less reactive. Why? Endukante, of course, so actually due to the methyl group in the attached to the ring, అది ఇంకా స్ట్రెయిన్గా తయారవ్వాలి, అవునా? సో దానికన్నా కూడా దీంట్లో యాంగిల్ స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది. ఇన్ టర్న్ ఇది ఇంకా ఎక్కువ రియాక్టింగ్గా ఉండాలి. కానీ ఈ సెకండ్ కాంపౌండ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అది పోలరైజేషన్ జరగడం వల్ల స్టెబిలిటీ పొందుతుంది. ఎలాగా చూద్దాం. కాబట్టి ఈ కాంపౌండ్ అనేది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. సో ఇఫ్ ద ఎగ్జామినర్ ఆస్క్ యూ, సో అమాంగ్ ద బోత్ ద రింగ్స్, సో విచ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్, దెన్ సింప్లీ యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ దిస్ వన్, బికాస్ ఇక్కడ యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద క్వశ్చన్. యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ ఫార్మేషన్ అనేది దీంట్లో స్ట్రాంగ్గా జరుగుతుందన్నమాట. ఎట్లాగా మనకి ఎప్పుడైతే ఈ డ్యూ టు ద ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్, ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఇట్ మూవ్ అవుతుందో, ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది కాబట్టి ఇట్ స్టెబిలైజ్ ద కాంపౌండ్ అండ్ ఆల్సో విచ్ ఇన్ టర్న్, ఓకే, ద కాంపౌండ్ ఈ స్టెబిలైజ్ ఇట్ సెల్ఫ్ డ్యూ టు ద కాన్సెప్ట్ ఆఫ్ పోలరైజేషన్. కాబట్టి దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, సో దిస్ కాంపౌండ్, ఓకే, ఈ కాంపౌండ్ని మనం S1 రియాక్షన్కి ఇన్వాల్వ్ చేసినప్పుడు, ఓకే, సో వాట్ ఫార్మ్డ్? సింప్లీ దెర్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ cyclopentadienyl cation. ఓకే, కానీ SN1 రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి అక్కడ ఒక యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి that not at all preferable. So this compound will not prefer to go for SN1 reaction. Ante. Next one. So among these two compounds, cyclopentadiene and cyclopropene, so in these two compounds, so these two protons unnai. So which one is more acidic? The question is, among these two compounds, which one is more acidic? అంటే ఏం చెప్తాం? acidic అంటే, so which compound is easily losing its hydrogen atom? It is more acidic, అంతే కదా? సో ఈ రెండు కాంపౌండ్స్లో which one is losing its proton easily? This one. Why? Because there is an advantage of formation of an aromatic structure టు దట్ సైక్లోప్రోపీన్. అది ఇక్కడ సైక్లోప్రోపినల్ క్యాటైన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ కాంపౌండ్ అనేది ఈజీగా ప్రోటాన్ని లూజ్ చేసుకుంటుంది. సో అది స్టేబుల్గా ఉంటుంది. దిస్ వన్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మోర్ ఎసిడిక్ కాంపౌండ్. ఇన్ దిస్ కేస్ దెర్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ యాంటీ అరోమాటిక్ స్ట్రక్చర్. సో it will not at all lose its proton. Next, so there is a formula, it is very important, so you kindly remember it. Acidic strength is always
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పీకేఏ వాల్యూ. మీకు పీకేఏ వాల్యూ మీద కూడా ఎసిడిక్ స్ట్రెంగ్త్ పీకేఏ వాల్యూ ఈ రెండింటి మీద మీకు కనెక్ట్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ పీకేఏ వాల్యూకి అబ్జల్యూట్లీ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, సో చూద్దాం. ఇఫ్ ద పీకేఏ వాల్యూ ఇస్ మోర్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఈజ్ లెస్. ఇఫ్ ద ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్, పీకేఏ వాల్యూ లెస్. ఓకే, ఎసిడిక్ స్ట్రెంగ్త్ అంత ఎలా ఉంటుంది మళ్ళీ? సో విచ్ ఈజీలీ లూజ్ ఇట్స్ ప్రోటాన్, సో దట్ ఈస్ మోర్ ఎసిడిక్. Automatically it has less value of pKa value here in this compound. So among these two compounds it is more acidic. Okay, so low pKa value, it is low pKa value because it is high acidic. దీనికి high pKa value ఉంటుంది. Next, among these compounds, okay, deprotonation, okay, dehydrogenation occurs on which compound? ఏ కాంపౌండ్ మీద డీహైడ్రోజనేషన్ జరుగుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎప్పుడైతే హైడ్రోజన్ ఆటమ్ అనేది రిమూవ్ అవుతుందో ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది దీని మీద షిఫ్ట్ అవుతుంది, అవునా? ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? మళ్ళీ ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఒక ఆరోమాటిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది, అవునా? ఇక్కడ సైక్లోపెంటా డైనేల్ యానియన్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ కాంపౌండ్ అనేది డీప్రోటనేషన్కి ప్రిఫర్ చేస్తుంది, అవునా? ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది ఈ కాంపౌండ్లో డీప్రోటనేషన్ ప్రిఫర్ చేస్తుంది. సో అమాంగ్ ఆల్ దీస్ కాంపౌండ్స్, ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా దెర్ ఈజ్ నో ఎనీ ఛాన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ aromatic స్ట్రక్చర్ లైక్ సైక్లోపెంటా డైనల్ యానయాన్. సో హియర్ ఓన్లీ ద పాసిబిలిటీ. కాబట్టి దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. ఓకే, లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. హియర్ ఆల్సో dianion is very high stable compound. It is an aromatic compound. So it readily undergoes dehydrogenation. ఓకే, కాబట్టి ఎందుకు అంటే ఈజ్ దిస్ కాంపౌండ్ అండర్గో డిహైడ్రోజనేషన్ ఆర్ నాట్ అని అడిగినప్పుడు మీరు సింప్లీ ఇట్ అండర్గోస్ రెడ్లీ టు గో ఫర్ డిహైడ్రోజనేషన్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ dianion, so which is an aromatic compound, so it prefers to remove two hydrogen atoms from this compound. So that is the answer in this case. Okay, next. Among these two compounds, okay, which one is more acidic? So here pKa value is 14, here pKa value is 22. Among these two compounds, which one is more acidic? So already we know that acidic strength is indirectly proportional to pKa value. So if the pKa value is more, then acidic strength is less. If the pKa value is less, acidic strength is more. So this one is more acidic because, so after removal of protons, after removal of hydrogen atoms in this compound, so this will in turn to get into an aromatic structure. Okay, adi elaga? So there, here you can see that, so this compound, this cyclic compound, this structure, this one, so both three rings will get stabilized by the aromatic nature. Kabatti this pKa value is less and this pKa value is more because it is more acidic. Next one. So let us go to this example. So in this compound, in this structure, there is a two carbon positions, 1 and 2. So here one proton, here also one proton. So at which position dehydrogenation occurs? So dehydrogenation preferable ఏ పొజిషన్లోని హైడ్రోజన్ రిమూవల్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్జల్యూట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ కనుక రిమూవ్ అయినట్లయితే ఏమవుతుంది? ఈ హైడ్రోజన్, ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఈ కార్బన్ మీదకి వస్తుంది, అవునా? ఇన్ టర్న్ ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇక్కడ నుంచి ఆ కార్బన్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది కాబట్టి అది ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అల్టిమేట్గా ఇది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అవునా? దానివల్ల మనకి అక్కడ అదే క్వశ్చన్ అది, విచ్ అలైలిక్ పొజిషన్ ఈజ్ మోర్ ఎసిడిక్, దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. అమాంగ్ దీస్ టూ కార్బన్ పొజిషన్స్, సో విచ్ అలైలిక్ పొజిషన్ ఈజ్ మోర్ ఎసిడిక్? సో అబ్సల్యూట్లీ 2 ఈజ్ మోర్ ఎసిడిక్ బికాస్ due to the formation of a resonance, so which stabilizes the compound, so it prefers. అవునా? మళ్ళీ ఇది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇది మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక డ్యూ టు ద పాసిబిలిటీ ఆఫ్ కాంజుగేషన్ దిస్ అలైలిక్ పొజిషన్ ఈజ్ మోర్ ఎసిడిక్. సో ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, దెర్ ఈజ్ నాట్ పాసిబిలిటీ ఆఫ్ కాంజుగేషన్ ఇఫ్ ద ప్రోటాన్ eliminates from that allylic position 1. So this is the example. Okay, so here in this example, so this after deprotonation this compound is not at all getting aromatic, so that is why this compound has high pKa value, that means low acidic nature. So that's all for now, friends. So these examples are very very important in the examination point of view, either it is IIT JEE mains advanced and also IIT JAM in point of CSIR exam. So these are very very important examples. సో ఈ మెయిన్గా ఎగ్జామ్లో ఈ అరోమాటిసిటీ నుంచి ఇటువంటి పోలరైజేషన్ కాన్సెప్ట్, అలాగే పీకేఏ ఎసిడిక్ స్ట్రెంగ్త్, విచ్ పొజిషన్ ఈజ్ మోర్ ఎసిడిక్, విచ్ పొజిషన్ ఈజ్ నాట్ ఎసిడిక్, అలాగే ఈ పోలరైజేషన్ జరగడానికి ఆ కాంపౌండ్స్లో ఏ కాంపౌండ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే అరోమాటిసిటీ పొందడం వల్ల, అరోమాటిక్ స్ట్రక్చర్గా మారటం వల్ల ఆయా కాంపౌండ్స్ అనేవి అరోమాటిక్ నేచర్ని పొందుతాయి, కాబట్టి ఆ పోలరైజేషన్ అనేది ఆ రకంగా జరుగుతుంది. ఓకే, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగినప్పుడు మీరు జాగ్రత్తగా ఆ కాంపౌండ్ని కంగారు పడకుండా ఫస్ట్ చూడండి. చూసిన తర్వాత దాంట్లో సో ఈ పొజిషన్లో ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఇటు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల దీనికి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా, దానివల్ల దీనికి కూడా ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అనేది గమనించండి. సో ఇఫ్ బోత్ రింగ్స్ గెటింగ్ అడ్వాంటేజ్, దెన్ యూ కెన్ గో ఫర్ దట్ కాంపౌండ్. ఓకే, అలాగే పీకేఏ వాల్యూ మీద కూడా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి నేను చూశాను, చాలా క్వశ్చన్స్ అనేవి నేను చూశాను. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ the previous questions and also the previous questions asked in the exam. So this is all for the concept under polarization and dipole moment and pKa and acidic strength. I hope you understand this concept. If you have any doubts, so please mention in the comment box, I will clear it. Thank you. So if you like this video, please kindly like it. So don't go without any liking or disliking. If you don't like, then simply you press dislike button, or if you like this, simply you press like button. Okay, don't forget to subscribe our channel. It is Shyam Academy of Chemistry. Thank you. Peace out. Jai Hind.